బెట్టా ఫిష్ అయితే వచ్చేసింది. వీడినైతే 3 డేస్ బ్యాక్ మనం సెట్ చేసుకున్న బెట్టా ట్యాంక్లోకి అయితే యాడ్ చేయబోతున్నాం. డైరెక్ట్ ట్యాంక్లో యాడ్ చేయకూడదు కాబట్టి తెచ్చిన కవర్నే డైరెక్ట్ వాటర్ మీద అయితే ఒక 15 మినిట్స్ మనం అలా వదిలేసినట్టయితే మనం తెచ్చిన కవర్లో ఉన్న వాటర్ అండ్ మన ఎక్వేరియం వాటర్ అయితే టెంపరేచర్ అయితే మ్యాచ్ అయిపోద్ది అనమాట. ఒక 15 మినిట్స్ ఇలా పెట్టేస్తే నార్మల్కి వచ్చేస్తుంది. రెండు నార్మల్కి వచ్చిన తర్వాత అయితే మనమైతే తీసేసి డైరెక్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను తీసుకొచ్చింది ఇంటి దగ్గర నుంచే కాబట్టి ఇంటి దగ్గర వాటర్ అండ్ నా ఎక్వేరియంలో ఉన్న వాటర్ రెండు ఒకటే కాబట్టి నేనైతే డైరెక్ట్ కవర్ ఓపెన్ చేసి అయితే వేసేసాను. మీరు కానీ బయట నుంచి తెప్పిస్తున్నట్టయితే టెంపరేచర్ ఎక్లిమేషన్ చేసిన తర్వాత వాటర్ కూడా ఎక్లిమేషన్ అనేది చేయండి. డ్రిప్ బై డ్రిప్ డ్రాప్ ఎక్లిమేషన్ అనేది చేసుకోండి. అండ్ నేను బెట్ట ఫిష్ని యాడ్ చేసిన తర్వాత అయితే కంప్లీట్గా లైట్ అండ్ మోటార్ కూడా ఆఫ్ చేసేసాను అనమాట. ఇలా ఒక 24 అవర్స్ వదిలేస్తే మన బెట్ట అనేది కామ్ డౌన్ అయితే అవుతుంది. ఎక్వేరియంలో అయితే సెటిల్ అయితే అయిపోద్ది. అండ్ మనోడు సైజ్ చూసినట్టయితే జస్ట్ 1.5 ఇంచెస్ ఉంటాడు. వీడు కూడా మన దగ్గర పుట్టాడు అనమాట. వీడు పుట్టి ఒక 2 to 3 మంత్స్ అయితే కంప్లీట్ అవుతుంది. అండ్ వీడిని పెట్టుకుని మనం అయితే రిమైనింగ్ వీడియోస్ అయితే తీయబోతున్నాం. మీకు కానీ బెట్ట ఫిష్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. నేను వాటికి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను.